ఆ చేతిలో బిరిసింది మళ్ళీ బిరిసాను నెక్స్ట్ మీద వాళ్ళ కొడుకున్నాడు అనుకో స్టంట్ అవుతుంది ఇక్కడ మంచిగా కొట్టాను కొట్టొచ్చు. ఒకసారి ఫోన్ చేయరా ఆ పిల్లని తొందర రమ్మని. ముందు వీడు వస్తుండే వాణి గిట్టన్నా ఏందిరా చెప్పరా ఫోటో తీయాలన్న ఒకటి. సరే పురా రారా అన్న. అరే తోప్ సింగ్ మనకి అర్థమైందంటే ఎప్పుడు సందేహించకని చెప్పు. కటింగ్ ఇట్లా ఇవన్నీ ఎంచుకున్నా చెప్పురా తోప్ సింగ్. అరే అబ్బా పోరా బెస్ట్ పని అన్న అక్కడ బుక్కలు దండం పెడతా పోరా. రారా అన్న. దింపుతా కానీ పోరా. అరే ఎంతసేపు ఎంత తొందర పెళ్లి కూతురేట పోతుంది. ఫోటోలో గిట్టిగా పెళ్లి కూతురు అరే కిట్టి ఏందిరా ఈ లొల్లి ఏందిరా? ప్రసాద్ ఏదో పంచాయతీ చేసి పెద్ద మాస్టర్ ఈ లొల్లి ఏంది? ఆ సంగతి ఏంది? ఏమైంది? వాళ్ళు తెలిసిండు వాళ్ళు అడగరాదు బాబాయ్. ఏమైంది ప్రసాద్? ఏంది లొల్లి ఏంది? వేరే వాళ్ళకి లెక్కపోయిండు. ఏందిరా ఏం సంగతి ఇది? ఏంది వారు ఎక్కడ ఏదో పెంట చేస్తామేందిరా? ఏదో ఉండకుండా ఉండకుండా ఏదో లొల్లి పెడతామేందిరా? బాబాయ్ నేను తప్పు చేసినట్టయితే ఈయన ముక్కు నాలుగు రాస్తా ఇక్కడనే. అరే ఆయన ఏంది ఏంది లొల్లి ఏంది? పెద్ద మాస్టర్ నేను అందరు కూర్చున్నారు మాట్లాడతారు. నీకు తెలుసు ఊర్ల విషయాలు అన్నీ తెలుసు. ఎందుకు వచ్చిన మళ్ళీ ఎందుకు వచ్చిన మీ దగ్గరికి? న్యాయం ఎత్తనే కదా. న్యాయం మా దిక్కుందా నీకేం చెప్తాడు? న్యాయం మా దిక్కుందా నీకేం చేయాలి? 2000 డిపాజిట్ పెట్టిద్దాం ఇద్దరు కూర్చొని. వీళ్ళు 2000 పెడితే చెప్తే వినటం కాదన్న. 15,000 పెట్టిస్తేనే చెప్తే అసలు డిపాజిట్ పెడదాం. 10,000 డిపాజిట్ పెట్టి మాట్లాడకు. బాబాయ్ నా పిల్లకి న్యాయం చేసిన పిల్లలకి లేచిపోతే నిజేది పోరా బాబు. డిపాజిట్ పెట్టినాక మీరు చెప్పినట్టు తప్పుతో మీరు ఎక్కువ మాట్లాడతాం. మీరే అనుకోరా అనుకోరు. ప్రసాద్ నేను చెప్పినట్టు వింటావా? నీకు న్యాయం కావాలి మరి సపరేట్ మరి సరే 5,000 వేసినా పర్లేదు. రేపు వాళ్ళది ఏదో కుదిన పెట్టి మనం ఏం చేయాలో చేద్దాం. 3,000 ఇచ్చి పెద్ద మనుషులు వెంట తీసుకుపోదామే. ఏదో ఒకటి సెట్ చేయాలంటే వాళ్ళు ఇద్దరు గట్టిగానే. అరే మైక్ అందుకోరా. ఊరోళ్ళందరూ మంచిగా ఎనర్రీ. మళ్ళా మళ్ళా చెప్పాను, కిట్టిగానికి ఈ ఊళ్ళో ఎవ్వరు పెళ్లి ఫోటోలు కాంట్రాక్ట్లు ఇవ్వద్దు. పంచాయతీ మాట వేడి ఒకవేళ ఇస్తే కనుక 50,000 రూపాయల జరిమానా కట్టాల్సి వస్తుంది. మళ్ళీ మళ్ళీ చెప్తానా, మంచిగా పంచాయతీ మాట మీరు ఇస్తే 50,000 రూపాయల జరిమానా కట్టాలి. ఊరు మంచు కోరి పెద్దలు నిర్ణయించిన తీర్పు ఇది. అమ్మ పోరా అదే ఏరా సాతే బడిపోతున్నారా? నీలక గంటలు ఇంటామంటారా? అమ్మ పురాణాలకు కూడా అయిపోయినా. అందులో కదా ఊరికే నా పనిలో పెడతావు. వచ్చిన ముఖం పడతా. వెన్నెలా ఇక్కడనే ఉన్నావానే? ఏంది బావ పిలిచినావు? పిలవద్దానే? పిలవచ్చు కానీ చెప్పేందో. చెప్తా కానీ ఎవడన్నాడే? ఏమంటున్నావు బావా? ఏం మాట్లాడుతున్నావు? గట్లనే లవ్ గివ్ ఏమైనా ఉంటుందిగా? ఏ అట్లా ఏం లేదు బావా.
సరే కానీ నా మీద నీ ఒపీనియన్ ఏందే? నేనేముంది, చూడడానికి బాగున్నావు. మొన్న ఊర్లో కవితక పెళ్లి చేసి హీరో అయిపోయినావు కదా, నీకేం సూపర్ పో. ఏ ఊరోళ్ళ కాదే, నీకు చెప్పే. నేనేం చెప్పా బావా, ఏ జర చెప్పే. నేనేం చెప్పా బావా, ఏ జర చెప్పరా అదే. నేనేం చెప్పా బావా. ఏందే అట్లా పోతున్నావు? ప్రేమ ఉన్నట్ట లేనట్ట? ప్రేమనైతే పత్తి చేనులోకి వచ్చినా బావా. మోగనలే నీ నా జాలి తెలిసి నగుమో మోగనలే నీ నా జాలి తెలిసి నగుమో కన్నలే నా జాలి తెలిసి నగుమో కన్నలే ఎర్ర ఎర్ర నీ రేగడిలోన మోదుగు పువ్వు పూసినది, ముద్దు ముద్దు నీ మాటలతోనే పానం మాగం అవుతున్నది. ఎర్ర ఎర్రని రేగడిలోన మోదుగు పువ్వు పూసినది, ముద్దు ముద్దు నీ మాటలతోనే పానం మాగం అవుతున్నది. చూపుతోనే సూది గుచ్చి నా గుండెకు గాయం చేసినది, చూపుతోనే సూది గుచ్చి నా గుండెకు గాయం చేసినది. ఎంత ముద్దుకున్నవే ఎర్ర ఎర్రని రేగడిలోన మోదుగు పువ్వు పూసినది, ముద్దు ముద్దు నీ మాటలతోనే పానం మాగం అవుతున్నది. దాగినట్టు ఉంటుందే, నడవలేక నేను బురదలోన జారిపడ్డానే. చెట్టు సేమ సుతుండంగా, వాగు వంక ఇంటుండంగా, మత్తు చల్లే మాటలతోనే మైకం రేపావే. మదిలో నువ్వు మెదులుతూ ఉంటే తిన్న తిండి పెయ్యి కెక్కకుందే. ఎర్రని రేగడిలోన మోదుగు పువ్వు పూసినది, ముద్దు ముద్దు నీ మాటలతోనే పానం మాగం అవుతున్నది. ఏం కథలు అవన్నీ కిట్టుగాని కథలేనా? తిట్టుగాని పిల్లని ఇస్తాడు, ఈ ఊర్లో పొన్న తిరిగి పోరగాళ్ళు అందరు ఖరాబ్ చేస్తుంటే పోరలు లవ్ చేసుకుంటాట, అందుకే ఇదంతా ఆగమాగం చేస్తుండు. ఉంటాడు మరి ఆ లవ్ చేసుకోనికి. ఆ రోజులలో మాకేం లేవు అవ్వ, మాకు ఇవన్నీ లేనే లేవు. ఏందైనా మనం రాలేదు తోప్సింగ్ అని తాగలే తాగలే ఇక తాగలేదు. తాగినా ఏంద్రా దీనికి కూడా బాగా ఏమైంది? తాగినవు అంటుందిరా. అవ్వ ఇంకా తాగుతున్నా నీ ఇజ్జత్ తీసినాక కూడా. నేనైతేలే తాగను బి తాగపోతుండే. మన సర్పంచ్లు దాన్ని ఇజ్జత్ వాయే. సర్పంచ్లు అంటాను అమ్మ ఏంది అది, పంచాయతీలో ఇద్దరు చేసిర్రు. ఇప్పుడు
ఇప్పుడు వదిన నేను దెంగే అని నీ సిగ్గు తీసింది. ఇగో నీకు ముచ్చట చెప్పన్నా, నిన్ను ఇవాళ దేక్తలేరు ఫస్ట్. నీ అవ్వ ఇంకా తాగుతున్నావు చూడ కలపాకాయన, నేను దెంగే తప్పు. నీ అవ్వ నీ బీరొద్దు, నీ ముక్కొద్దు, నేను దెంగే నేను పోతాను. ఏం చేయాలి ఎప్పుడు చేస్తావా? నీ కోసం చేస్తారా? ఈ రాత్రి వదిన వాళ్ళ ఇంటి కోసం ఫుడ్ చాలా అంతే, నాకు ఎక్కువ వద్దు. నువ్వు చూడు ఓకేనా? ఏపో ఇప్పుడు నువ్వు మా అన్నవు. గట్టుంటే మనం ఓకే. వెన్నెలా 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 బయటికి రా వెన్నెలా. కొంచెం ఆడతాను, నిద్ర వస్తాను అన్నా. హీరో లేచిండే, ఉరుకన్నా ఉరుకు. అరే నడిచిన నీళ్ళకొని వచ్చిర్రా, కొడదామారా? అరే వస్తుంది, పర పర పర. ఒక చెల్లె వెన్నాలని ఇద్దరం ప్రేమిస్తున్నాం బాబాయ్, పెళ్లి చేసుకున్నాం. అదేం రా భయ ముచారి చేస్తున్నావా? మిటి పక్క సాప్ చేస్తాను ఇంకోసారి లవ్ ఇవ్వంటే ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా లేచిపోయి పెళ్లి చేసుకున్నాం బాబాయ్. ఇవ్వలేకపోతాం చెప్పకపోతే గాలి పెట్టుకొని కూర్చున్నాం అనుకుంటున్నా. బుద్ధి పక్క సాప్ చేస్తా రమేష్ అన్న ఏం చేస్తాం? 2 నిమిషాలు టైం ఇవ్వండి, నాకు 2 నిమిషాలు టైం. సరే రమేష్ అన్న, ఇప్పుడు పెళ్లి చేసి నాకు నమ్మకం కలిగా మనం పెళ్లి. సరే బాబాయ్, ఊళ్ళో పెళ్లి చేస్తా. మన చెల్లెని వచ్చి నాకు పెళ్ళి ఒకటి కాదు 4 years. ఏమో ఎత్తనంత రాదు. ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ నుంచి పో, మళ్ళా నిలబడ్డు ఇక్కడ ఏం చేస్తున్నావు? టైం పాస్. నీకే టైం ఉందిరా, మ్యారేజ్ అయితే ఒప్పుకుంటే చేయలే కదా ఇంకా. ఊరి నీకు అసలు ముచ్చట తెలియదు కదా, నేను చెప్తాను. ఊరు పెద్దలు ఏం చెప్పిర్రు, ఊర్లో మావనికేమో ఒక్క పెళ్లి ఈవెంట్ చేద్దన్నారు. వాళ్ళని మిల్క పెట్టిండు, ఊర్లో ఒక పెళ్లి చేసి చూపిస్తేనే వెన్నెలిచ్చి పెళ్లి చేస్తాడు. జరిగింది ఊరు, నేను వాయిదా వేరే నీకు తెలియదు కదా, చెప్తాను. కొంచెం అటు జరుగు, దవడ కింది కాను, కొంచెం తలకే కింది కాను, నవ్వు కొంచెం నవ్వు, స్మైలీ. అరే తోప్సి ముసదాన్ని కూడా మంచిగా వచ్చిందిరా. నువ్వు మంచిగా ఉన్నావు, ఆ ముసలిది మంచిగా ఉంది. ఏమైనా ఉండదా అన్న నీకు? నిన్న మర్చిపోయినా పంచాయతీలో అయింది. అరే చెప్పేవో ఒకటే ముచ్చట చెప్తా, పోయి వదిన తీసుకురా, లేచిపోర్రి. ఎటు గోవా వర్రి, రిచ్గా ఉంటుంది. ఇక్కడ ఏమైనా నేను చూసుకుంటా. అరే గోవా ఎందుకురా? లేచిపోర్రా, పెళ్లి చేసుకుంటా. ఊళ్ళో ఎవరిదన్నా ఒక పెళ్లి తీస్తా, నా కాలు గడిపించుకుంటా. జరిగే ముచ్చట అన్న, పెళ్లి పిల్లలు కూర్చోబెట్టి పెళ్లి చేయాలి. ఎట్లా చేస్తావా అన్న? ఎవడని ఇస్తారా అన్న సిగ్గుశరం ఉన్నాడు ఊళ్ళో? నువ్వు కూడా నన్ను అట్లా అనొద్దురా, ఊరోళ్ళందరికీ కలిసి అయిపోయినా, నీకు కూడా అయితే ఎట్లరా? మరి చెప్పు మళ్ళా. ఊర్లో 4 పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఎవరు అడుగుతావు చెప్పు? కృష్ణని అడుగుదామా? కిట్టిగాడు ఇస్తా అంటారా? ఎవడిస్తారా మీకు? అడగడానికి నీకు లేకున్నా ఇవ్వడానికి నాకన్నా ఉండాలి. చల్ తెగ భాస్కర్ అన్న వాడు పీసు గుర్తోడు కదరా, పైసా పోతే పానం పోతానికి.
నీకు వండిన కూర కావాలా, పచ్చి కూర కావాలా, నీ ఇంటికి పంపిస్తాను. నువ్వు కట్నం ఇవ్వకున్నా పర్లేదురా బాబు, కానీ మీ ఫోటోలు వద్దురా బాబు, నీకు దండం రా బాబు. అన్నా ప్రధాన పెళ్లి మళ్ళా ఫిక్స్ అయినాడు అన్న. ఎడవైరా రాత్రంతా అర్థమవుతుందా బాబు? సార్ నువ్వు మాట్లాడు మనతోటి, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? వాడు ఒప్పుకోడే, ఎన్నిసార్లు చెప్పినారు అన్నగాడు ఒప్పుకోడు. నువ్వు వేసిన అచ్చంగాల పనికి ఎవ్వరు ఇయ్యడు కూడా. మనకంత టైం కూడా లేదు బావా, మన సంబంధాలు చూస్తుండు. ఇప్పుడు వీని పెళ్లి పట్టుకుంటే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి, ఖర్చులో 50,000 కట్టాలి. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? అయినా ఎన్నిసార్లు అని ఖర్చులో పైసలు కడతావు చెప్పు బావా నువ్వు? నాకే సిగ్గు అనిపిస్తుంది, నీకు ఇంతగానే ఏమనిపిస్తలేదా? అన్నగాని మళ్ళీ అడగాలి ఇప్పుడు. అడిగి చూడు, ఏం కాదు. అన్న చెవులు ఏం చెప్పినా మాకు అర్థం కాలేదు అని బయటకు వచ్చి రెచ్చగొట్టుడు వచ్చిండు చూడు. రెచ్చగొడితే మీ వాడు మాటలతో మొత్తం మంటలు పెడతారు కదా. ఓ మంటలు ఎక్కడి పక్కన పుండు పుండు అయింది ఒళ్ళు పసదాడిని చూడలేకపోయినా నేను. అలా తోప్సింగ్ రారా. ఏమైందనా? మీ వదిన ఒక ఐడియా చెప్పిందిరా, అవన్నీ తెలియదు. ఏమని తెలియదు తీరా. అడిగినావా నువ్వు? ఏం తెలియదు నాకు. తెలుసు పెళ్లి ముందు చేసుకునేది. పెళ్లి ముందు ఏం చెప్తారు? ఇంకో పెళ్లి. నన్ను అడిగినావా? నువ్వేమన్నా నాకు చెప్పినావు నువ్వు ఫస్ట్ నాకు? ప్రీ వెడ్డింగ్ అంటే పెళ్లి ముందు చేసుకునేది తలంబ్రా లెక్క, అది నువ్వు నన్ను చూసినావు ఎప్పుడన్నా? ప్రీ వెడ్డింగ్ తీస్తా, పెళ్లి 1,00,000 రూపాయలు తీస్తా. ఇస్తావా? 1,00,000 కాదు 2,00,000 పోనీ. చల్ పోనీ. ప్రీ వెడ్డింగ్ చేసుకుని నా పెళ్లి ఒప్పుకుంటాను. నీకు నాకు చిన్న నచ్చకుండా మనకి ఎప్పుడు అంత పెద్ద ప్లాన్ చేస్తావా? నక్క తోకను తొక్కిన లైఫ్ నక్కు జోబుల చెక్కు లైఫ్ ఓ రంగుల రత్నం పెరిగే జాతర నీ సిద్ధం. నక్క తోకను తొక్కిన లైఫ్ నక్కు జోబుల చెక్కు లైఫ్ ఓ రంగుల రత్నం జరిగే జాతర నీ సిద్ధం. కృష్ణ చూపించరా నీ చిచోరా లీలా, కృష్ణ చూపించరా నీ కెమెరా మాయా. చిత్తరాల జంతరు మంతరు పెట్టనే తెచ్చేశారు, జతగట్టి చిత్రాలెన్నో చూపించేస్తూ ఉన్నారు. అలవాటే ఈ అవతారం అయిన కొత్తగా ఉందంటూ కొట్లాటే ఈ వ్యవహారం అయిన సర్దుకుపోతాడే. సిన్నోడా సిన్నోడా సితరాల సిన్నోడా సేతావా సేతావా గమ్మత్తే సేతావా. ఈ సుక్కలాంటి సక్కనమ్మ కోసం, ఈ సక్కనైన వెన్నెలమ్మ కోసం. హే సిన్నోడా సిన్నోడా సితరాల సిన్నోడా సేతావా సేతావా గమ్మత్తే సేతావా. తందనానే తానే నానే తందనానే నానే తందనానే తానే నానే తందనానే నానే.
ఏమంటారు, ఎట్లున్నది వీడియో? సూపర్ ఉందన్న. మంచిగా ఉన్నదా? చాలా కష్టపడ్డా దాదాపు 40 రోజులు మొత్తం పొద్దున రాత్రి కూర్చున్నా. ఇంకో 2000 ఎక్కువ ఇస్తాను, 10,000 ఇస్తా. కొంచెం వీడియో ఇస్తే మా ఊళ్ళో అందరు వీడియో చేస్తున్నాను. ఆ ఎఫెక్ట్ లేనిది, ఆ కలర్ లేయర్ లేనిది మినిమం 70,000 అయితే. సిటీలో ఎట్లున్నాయి మార్కెట్? ఏం మాట్లాడతారు? ఊరు నుంచి వచ్చినాం అన్న. సరే మీ ముఖం చూస్తాను, కష్టపడేటారు, పల్లెటూరు లెక్క ఉన్నట్టు 50,000 అయితే ఇర్రి. చూడనా మా ఊరు సైడ్ పెళ్లి ఇస్తాను అంత కదా అన్న. అది కాదన్నా, ఇగో 50,000 చెప్పిన, అంతకంటే నా ఇంచు కాదు. నాకు నైట్ మొత్తం వర్క్ ఎడిటింగ్ చేసి నిద్ర లేదు, నాకు తలనొస్తుంది. ఇక నా వల్ల కాదు. మీ ఇష్టం. మరి ఇంత చేస్తున్నారు కదా, మరి వానికి నచ్చపోతారా వీడియో? మేము దానికి సూపర్ ప్లాన్ వేసి ఓ 10 రోజులు మేము ఊర్లో సప్పుడు చేయలే. ఆ తర్వాత కనిపిస్తే వాళ్ళు అడిగే ఫస్ట్ మాట ఏందో తెలుసా? మా ఊరోళ్ళ కథలు నీ కథలునా? వీడియో అంటే ఉంటేనేనా 50,000 అయితే నువ్వు ఇస్తావా? మీ అన్ని ఇస్తాడు. 2 నిమిషాలు వచ్చి మాట్లాడదామంటే ఏంది? ఇంట్లో అమ్మ ఏమనుకుంది, మేము పైసలు లేక వీడియో చేస్తలేము అనుకుని ఇప్పుడు ఇస్తాం, మళ్ళీ 4 రోజులకు ఊళ్ళో మొత్తం ఇచ్చేస్తాం. చిన్న పోరి కూడా అడుగు షార్ట్ పెట్టింది. ఏమయ్యా గిట్టే మీ వీడియో ఎప్పుడు వస్తుంది? వచ్చినట్టే మనం చూసినట్టే. కూలికి పోయేటోళ్ళు, ఇంట్లో ఉండేటోళ్ళు అందరూ మా వీడియో గురించి అడుగుతున్నారు. ఇదే కరెక్ట్ టైం అనుకొని దండోరా మోగించినాం చూడు. మన ఫోటోలకి ఇటు తీసిన ప్రీ వెడ్డింగ్ సైన్ అంటే పెళ్లికి ముందు పెళ్లి వీడియో ఊరు మధ్యలో అంటే గ్రామ పంచాయతీ ఆఫీస్ లో ఇవాళ రాత్రి అందరికి చూపిస్తున్నాము. కావున అందరూ వచ్చి చూసి ఆనందించి మా కిట్టను దీవించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు వేసే వీడియో 4-5 రోజులు కష్టపడడం బాగా. ఫస్ట్ కూడా చాలా ఇబ్బంది పెట్టిండు. ఆయన ఇష్టం లేకుండా కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిండు. ఇది తీసింది కేవలం షరత్తు కోసం కాదు, ఇది మా వృత్తి. అట్లాగే ఊళ్ళో అన్ని పెళ్ళిళ్ళు నేను మంచిగా చేస్తాను. ఇంకోసారి పిల్లల్ని లేపుకోవడం ఇలాంటివి ఏం చేయను. మీరు ఇక పెళ్ళిళ్ళకి ఇట్లా అయితే నాకే వేయాలని కోరుకుంటున్నాను. నీ ఫ్రెండే దరిద్రం, నీ దారే మరిచిపోయరా, నీ ఎక్సే నీ అదృష్టం, మల్ల నీ దరి చేరేరా. గిరిగిరిలెక్కుపోరానికి కత్తెరలడ్డాయా, ప్రేమల పడ్డ పోరడు వీడు పనిలో పడ్డాడే. అరే సిందర వందర సిన్నోడే సెటిల్ అవుతున్నాడే, వీడు సెటిల్ అవుతున్నాడే. సిన్నోడా సిన్నోడా సితరాల సిన్నోడా, సేద్దావా సేద్దావా గమ్మత్తే సేద్దావా. ఈ సుక్కలాంటి సక్కనమ్మ కోసం, ఈ సక్కనైన వెన్నెలమ్మ కోసం. హే సిన్నోడా సిన్నోడా సితరాల సిన్నోడా, సేద్దావా సేద్దావా గమ్మత్తే సేద్దావా. తందనానే తానే నానే, తందనానే నానే, తందనానే తానే నానే, తందనానే నానే. ఇప్పుడు ఇంత బాగా ఉంది కానీ రేపు మీ వాళ్ళని చూసుకొని మాట్లాడదాం, ఓకేనా? ఇటు మంచిగా తీసిన వీడియో, ఓకే, నాకు నచ్చింది. థ్యాంక్ యూ. అదే వాళ్ళకు నేను వీడియో తీసినప్పుడు కూడా నేను కోపంగానే ఉన్నా. అవును. మంచి తీసినావు, ఓకేనా? అందుకే నేను కలిసిపోదామని నేను మళ్ళీ వచ్చిన. వాళ్ళకు కూడా చెప్తే మాకు 4 పెళ్ళిళ్ళు వీడియో మంచిగా ఉంది. ఏమైనా ఉంటే మాత్రం మన కిట్టికే ఇద్దామని.
అన్ని బాగానే సెట్ చేస్తారు కదా అన్నట్లా కలిసి వచ్చినాయి మరి. మరి డబ్బులు ఎంత వచ్చినారా వీడియోకి? నీకు ఈ ముచ్చట తెలియదా? మొన్న రోజు ముసలాం బాత్రూమ్ ఫోటోలు దింపినాం, పైసలు పడ్డాయో చూసినాము, మా అమ్మ పంపింది. ఏం చేసినా పైసలు తీసుకొని వీడియోగ్రాఫర్కి వచ్చింది. ముసలాం పైసలు తీసుకెళ్ళారా మీరు? ఈ వాడు ఎవరు లేనట్టున్నది కదా. తాగితే ఏమైనా చేస్తావు బావ నువ్వు? నేనేం చేసిండే? ఏం చేయదే ఇక్కడ దాకా వచ్చిందా? మారలేదారా ఇంకా వాడు వెనకనే చికెన్ తింటూనే ఉంటుండే కదా. ఓకే ఉంటే చేస్తున్నా తెలుసా నువ్వు? ఇట్లాంటి ఇద్దరు తీసుకున్నావు ఇచ్చేది మాట్లాడకు, ముఖం మలుగుతుంది. అంతే నువ్వు వెళ్ళి వచ్చిన హైదరాబాద్కి వెళ్ళి. అరే పెళ్లి చూపుతుందా నాకు? ఏ వాళ్ళతోటి? అప్పన్నతో అప్పన్నతోట. అప్పన్న నా మగ వచ్చింది. అన్నా నీకు ముచ్చట చెప్పాలనుకుంటూ వచ్చింది. చెప్పురా చెల్లి అన్నాడు. నాకు ఈ పెళ్లి ఇష్టం చేసిన మా స్టాక్ అయిపోయింది. లేకపోతే ఇప్పుడు ఎప్పుడో బంద్ చేసినాం మేము, ఇప్పుడు మంచిగా బతకడం అంటున్నాడు. అన్న ప్లీజ్ అన్న మీరే ఇట్లా ఒకటి వెళ్ళిపోయారంటే బాగుంది ఎత్తి పడుతుంది. సరే చెప్పు తీరా. ఇక ఒప్పుకున్నాక మేము ఒప్పుకుంటామా? 7 గంటలకు బండి ఎక్కించినాం, 9 గంటలకు పెళ్లి చేసినాం, ఇక 11 గంటలకు వచ్చి తిట్లు తింటున్నాం. మీ అక్క నాకేసరే పెట్టినారా?